భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దీనికి సంబంధించి అధికారికంగా దీంట్లో ఎటువంటి ఆయుధాలను ఉపయోగించారు అనేది బయటకు చెప్పనప్పటికీ కూడా నిపుణుల అంచనా ప్రకారం వాడినటువంటివి ఏముంటాయి అనేది ఒక అంచనాకు వస్తున్నారు. బేసిక్గా ఇలాంటివన్నీ బయటకు చెప్పరు, ఎందుకంటే ఇవి సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు. మనం అవి వాడాం ఇవి వాడాం, ఇలా యుద్ధం చేసాం అలా యుద్ధం చేసాం అనేది ఎప్పుడు చెప్పకూడదు, ఇవన్నీ రహస్యాలు. సో అయితే నిపుణులు అంచనా వేస్తున్నది ఏంటి అంటే ఈ దాడులకు డ్రోన్లని ఉపయోగించారు అనేది మొదటి అంచనా. ఎందుకని అంటే ఈ చేసినటువంటి దాడులన్నీ కూడా లక్ష్యం ఏదైతే ప్రిసైజ్డ్గా టార్గెట్ని ఎంచుకుని ఏదో ర్యాండమ్గా చేసినటువంటి దాడులు అయితే కాదు, చాలా ప్రీ ప్లాన్డ్గా ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి, వేటిని ఎప్పుడు ఎలా టార్గెట్ చేయాలి అనేది ఖచ్చితత్వంతో చాలా ప్రిసైజ్డ్గా వాటిని టార్గెట్ చేసి దాడి చేశారు. సో వీటిని కనుక గమనించినట్లయితే ఇది ఏదో ఒక రోజో లేదంటే ఒక గంటో సడన్గా తీసుకున్న డెసిషన్ కాదు, అలాగే సడన్గా చేసినటువంటి అటాక్ కూడా కాదు. ఇట్స్ కంప్లీట్లీ ప్రీ ప్లాన్డ్. సో దీనికే వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే సుమారుగా 50 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగల కిల్డ్ డ్రోన్స్, అంటే ఆత్మాహుతి దాడి చేసుకోగలిగేటువంటి డ్రోన్లని. అలాగే ఆ డ్రోన్లు ఎలాంటివి అంటే శత్రువులను ఒక్కసారి కనుక మనం ఫీడ్ చేస్తే సో టార్గెట్ సో లొకేషన్ అని, ఆ లొకేషన్కి అవి వెళ్ళి బాంబుల్ని మోసుకెళ్ళి అవే టార్గెట్ చేసి బాంబులు వేస్తాయి. అలాగే వాటిని ఎవరన్నా గమనిస్తున్నారా అనేది కూడా అవి తమకి తాము చెక్ చేసుకోగలవు. అలానే ఎవరైనా వాటి మీద దాడి చేస్తుంటే ప్రతిదాడి చేయగలవు. ఇలాంటి అత్యాధునికమైనటువంటి డ్రోన్లను యూజ్ చేసి దాడులు చేసి ఉండవచ్చు అనేది ఒకటి భావిస్తున్నారు. రెండోది ఏంటి అంటే షాడో మిసైల్స్. సో ఇవి రఫెల్ యుద్ధ విమానాల నుంచి లాంచ్ చేయగలిగేటువంటి మిసైల్స్. ఇవి ఫ్రాన్స్ నుంచి తీసుకున్నటువంటి రఫెల్ యుద్ధ విమానాల నుంచి వీటిని లాంచ్ చేయొచ్చు. సో వీటిని యూజ్ చేసి ఉండొచ్చు. ఇవేంటి అంటే 100 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను మనం చూడకుండానే కంటికి కనిపించని లక్ష్యాలను కూడా ఇవి ప్రిసైజ్డ్గా టార్గెట్ చేసి బ్లాస్ట్ చేయగలవు. సో వీటిని కూడా ఉపయోగించారు. అలాగే షార్ట్ రేంజ్ మిసైల్స్ అండ్ స్మార్ట్ బాంబ్స్ అండ్ హ్యూమర్ బాంబ్స్. ఈ హ్యూమర్ బాంబ్స్ అనేవి ఎలాంటివి అంటే ఒక 4-5 అంతస్తులను కూడా కూల్చేయగలగవంటి బాంబులు అనమాట. ఇవి ఫస్ట్ ఏం చేస్తాయంటే ఒక చోట లాక్ అయ్యి దాని నుంచి కిందకి దూసుకు వెళ్ళి ఒక్కసారి పేలుతాయి. సో దానివల్ల బహుళ అంతస్తుల భవనాలు కూడా కుప్పకూలిపోయేటువంటి పరిస్థితులు. సో ఇలాంటి వాటిని యూజ్ చేశారు. అందుకే అంత ప్రిసైజ్డ్గా టార్గెటెడ్గా లక్ష్యాలను ఛేదించగలిగారు. ముందుగానే మనకున్నటువంటి నిఘా వ్యవస్థ, శాటిలైట్ వ్యవస్థల ద్వారా ఎక్కడెక్కడ ఉగ్రవాదుల స్థావరాలు, లాంచ్ ప్యాడ్లు ఉన్నవనేది కంప్లీట్ సమాచారంతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది అనేది నిపుణుల అంచనా.